తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులోని జడ్పీ హై స్కూల్లో అధికారులు మెగా పేరెంట్స్ ఆత్మీయ 3.0 సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు సారథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి పాఠశాల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మునిరత్నం, సిడిపిఓ ఉమామహేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు కట్ట జ్యోతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు కట్ట సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అశోక్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు వెళ్ళరు. ఇక్కడున్న టీచర్స్ కూడా ముందు వస్తానే మీ పిల్లలు ఎట్టున్నారమ్మా అని అడుగుతారు. అందరికీ నా నమస్కారం. పిల్లల్ని నెక్స్ట్ సుభాష్, ఆచారం మరియు నేరం, బాల్య వివాహాలు, బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అవకాశాలను దూరం చేస్తుంది. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం బాల్య వివాహం జరగడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడోసారి పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు మేనకూరులో గవర్నమెంట్ స్కూల్ జెడ్పీ హై స్కూల్ని విజిట్ చేసి పిల్లల్ని పేరెంట్స్ని కలవడానికి ఇక్కడికి ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టుకొని రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పేరెంట్స్తో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, వాళ్ళందరి ఆలోచనలు తెలుసుకున్నాం. ఈ ఇంటరాక్షన్ కోసమే మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్లోనో లేదా ప్రైవేట్ స్కూల్లో కూడా తక్కువ, ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే ఎక్కువగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టేవాళ్ళు. అంటే పిల్లలు నెలకు ఒకసారో లేదా 3 నెలలకు ఒకసారో పేరెంట్స్కి పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలియజేయడానికే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్. కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ అందరు చెప్పినట్టు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లలు ఎట్లా చదువుతున్నారు అన్నది చాలామందికి పేరెంట్స్కి అవగాహన లేదు. ఎందుకంటే నా దగ్గరకు కూడా చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు, మేడం మాకు 10th స్కూల్ తక్కువ వచ్చింది, మా పిల్లలకి ఇంటర్కి కొంచెం రికమెండ్ చేయండి అని. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, అంత చదివే పిల్లలతో పోటీగా మన పిల్లలు కూడా వెళ్ళాలంటే ముందు నుంచే ఇక్కడి నుంచే 10th క్లాస్ వరకు మనకు బేస్ అంటారు. దాంట్లో మనకు ఎంత చదువుకున్నామో తర్వాత ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ అది చాలా హెల్ప్ అవుతుంది. టీచర్స్ చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా మనకు రేపు ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఫ్యూచర్లో చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. టీచర్స్ టీచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అవగాహన పెంచుకోవాల్సిన వయసు ఇదే. కాబట్టి పిల్లలందరూ చక్కగా చదువుకోండి. ఎంఈఓ గారు చెప్పారు ఇక్కడ 80% వచ్చిందని. ఈసారి 80% కాకుండా ఇంకా కూడా 100 రోజుల కార్యక్రమాలని ప్రభుత్వం ఎన్నో తీసుకొస్తుంది పిల్లలు మంచిగా చదువుకోవాలని. ఇలా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కావచ్చు, లేకపోతే పిల్లలకి మధ్యాహ్న భోజనం కావచ్చు, లేదా ఇప్పుడు చిన్నపిల్లలకి ఇందాక నేను చెప్పినట్టు ఒక టీచరే ఉండేవాళ్ళు. అప్పట్లో మా ఊర్లో కూడా ఒక టీచర్